ఎన్నో నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరి శ్రీనివాస్ చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కరీంనగర్ కొత్తపల్లికి చెందిన ఓ యువతి అఘోరి శ్రీనివాస్ పై కేసు పెట్టింది. సనాతన ధర్మం పేరుతో పరిచయం చేసుకున్న శ్రీనివాస్ తనకు కొండగట్టులో తాళి కట్టి అత్యాచారయత్నం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బెదిరించి 3 లక్షలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిందని, బలవంతంగా ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేసిందని బాధితురాలు ఆరోపించింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అఘోరిపై అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద శ్రీ వర్షిణి ఉంది. సఖీ సెంటర్ లో పోలీసుల కౌన్సిలింగ్ తర్వాత వర్షిణి మీడియా ముందుకు రాలేదు. కాగా ఇప్పటికే ఓ మహిళా ప్రొడ్యూసర్ ను బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు అతడిపై కేసు నమోదు కాగా ఆ కేసులో అఘోరికి ఊరట లభించింది. అఘోరి శ్రీనివాస్ కు చేవెళ్ల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరిపై చీటింగ్ కేసు పెట్టింది. 6 నెలల క్రితం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్ లో డిన్నర్ కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయమైంది. తర్వాత తరచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్ కు మాయమాటలు చెప్పింది అఘోరి. క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాన్స్ గా 5 లక్షలు తన అకౌంట్ లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో 5 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరి. లేకపోతే పూజ విఫలమై కుటుంబం చెల్లా చెదరవుతుందని లేడీ అఘోరి ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో 5 లక్షలు అఘోరికి ముట్టజెప్పింది. దీంతో పూజల పేరుతో ఆ మహిళ నుంచి 10 లక్షలు కాజేసి మోసం చేసిన కేసులో అఘోరిని అరెస్టు చేశారు. ఇక తాజాగా అఘోరికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. 10,000 పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా ప్రతి గురువారం కొత్తపల్లి పిఎస్ లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇక కోర్టు ఆదేశాల మేరకు అఘోరి శ్రీనివాస్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు.